పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయనదొక విధానం. ఆ, ఆయనదొక విధానం మంచిగా చేస్తాడు. ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఆయన గవర్నమెంట్ వేరు. మంచికెళ్ళి తోడుగా నిలుస్తాడు. మంచిగా ఉంటాడు. అందరికీ ఇప్పుడు రైతులకి ఎవరిస్తారన్న డబ్బులు? ఉమ్. ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలించే చంద్రబాబు నాయుడు గారికే వల్ల కాలేదు. ఆయన గారు సొంత నిధులు డబ్బులు ఇస్తున్నాడు. అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా పరిపాలిస్తున్నాడు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. సో ఆయన పనితీరు ఎలా ఉందండి డిప్యూటీ సీఎంగా? పర్లేదన్న, పంచాయతీరాజ్ శాఖ అయితే పర్లేదు. రోడ్లు వేస్తున్నారు ఆయన సంబంధించిన శాఖ. మంచిగా చేస్తున్నారు, రోడ్లు వేశారు, ఆ, మంచిగా పరిపాలిస్తున్నారు. అంటే మరొక 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఏం చెప్తున్నారు. జన సైనికులేమో పవన్ కళ్యాణ్ కావాలని ఆబ్వియస్లీ కోరుకుంటున్నారు. ఆబ్వియస్లీ అంటే అది రాబోయే కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది పరిపాలించే పరిపాలన 15 ఏళ్ళు ఎలా ఉంటే రాష్ట్రం అనేది ఇంకా అభివృద్ధిలోకి నా వస్తుంది. ప్రశ్న అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఉండొచ్చు కన్ఫామ్గా ఉండొచ్చు. కన్ఫామ్ గా ఏ విధంగా కన్ఫామ్ ఏ అనుకుంటున్నారు? విధంగా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు పరిపాలించే పరిపాలన ఆయన గారు ఇప్పుడు దగ్గర 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ 10 ఏళ్ల నుంచి అంతా చూసాము. ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు పరిపాలించే పరిపాలన బట్టి ఈ గత 5 ఏళ్ళు చూసామనుకో నెక్స్ట్ సీఎం కావచ్చు. ఓకే. ఇప్పట్లో ఆయనకున్న ఫాలోయింగ్ చాలా పెరిగింది. ఇంకా అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ వేరు, ఇప్పుడున్న ఫాలోయింగ్ వేరు. సో మొత్తం మీద ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, పవన్ కళ్యాణ్ అనేది రాబోయే కాలంలో సీఎం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అలా పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఒక్క సీటు కూడా రానప్పుడు అంతకుముందు ఏంటంటే అతని గురించి ఎవరికి తెలియదు. మొన్న ఈ మధ్య అంతకుముందు ఈ 5 ఏళ్ల లోపు ఓడిపోయాడని బాధపడకంట ముందుకు వచ్చాడు. చూసావా, అరకులో ఒక ఇష్యూ జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడతో తిరిగిపోయింది. అసలు నాకు చెప్పాలంటే అక్కడతో తిరిగిపోయాడు. అక్కడతో ఆ కాకినాడ ఇది కానీ మొత్తం అసలు హైప్ తీసుకొచ్చాడు. అప్పుడు జనాలు కొంచెం నమ్మడం మొదలుపెట్టారు. కొంచెం నమ్మడం, ఓకే మనోడు ఏదన్నా చేయగలడు అన్న నమ్మకం అయితే భరోసా అయితే తెచ్చాడన్న. ఓకే. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఉన్నా కానీ ఖచ్చితంగా జనసేన మాత్రం కీలక పాత్రే. ఓకే. జనసేన లేకుండా అయితే కష్టం. అంటే రాజకీయాలకే పనికిరాడు అన్నారు ఒకప్పుడు అతను 2 చోట్ల ఓడిపోయినప్పుడు. అలాంటిది 21 గెలిపించారు ప్రజలు. ఇదే 10 ఏళ్ళు కనుక కొనసాగితే భూస్థాపితం అయ్యేది. ఎందుకు అంతలా నమ్మారంటారు ప్రజలు పవన్ కళ్యాణ్ని? నమ్ముతారన్న, ఇంకా నమ్ముతారు. ఏం సాధించలేనోడు ఇప్పుడు ఏం సాధించలేనోడే రేపు మహానుభావులైన వాళ్ళ దగ్గర పనిచేసే రోజు ఒకటి వచ్చింది. అది చరిత్రలో మిగిలిపోయినాయి. ఓకే, అది తెలిసే ఉంటుంది మీ అందరికి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఎందుకు లేదన్న, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎంత నమ్మకంగా చెప్తున్నారు మీరు? ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత రాజ్యం వెళ్ళేవాడే. ఓకే, 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా రాజ్యం వెళ్తాడు. అది ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఒక్క మాటలో దేవుడు అన్న.